ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాడి ఓడింది. హెన్రిచ్ క్లాసెన్ 29 బంతుల్లో 8 సిక్సర్ల సాయంతో 63 పరుగులు చేసి తన మెరుపు ఇన్నింగ్స్తో హైదరాబాద్ను గెలుపు అంచుల వరకు తీసుకెళ్లిన చివరి ఓవర్లో మ్యాచ్ తారుమారైంది. ఉత్కంఠంగా జరిగిన ఈ హై స్కోర్ల మ్యాచ్లో హైదరాబాద్ కేవలం 4 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. 209 రన్స్ను చేజింగ్ చేసేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 204 రన్స్ మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ టీంలో క్లాసెన్ మినహా మరెవరూ పెద్దగా రన్స్ ఏమీ చేయలేదు. ఓపెనర్లో మయాంక్ అగర్వాల్ 32 పరుగులు, అభిషేక్ శర్మ 32 పరుగులు రాణించిన మిడిల్ ఆర్డర్ ఫ్లాప్ అయింది. రాహుల్ త్రిపాఠి 20 రన్స్, మార్కరం 18 రన్స్, అబ్దుల్ సమద్ 15 రన్స్, షాబాద్ అహ్మద్ 16 రన్స్ పెద్దగా రన్స్ చేయలేకపోవడంతో హైదరాబాద్కు పరాజయం తప్పలేదు. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు తీయగా ఆండ్రే రస్సెల్ 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయిన హిట్టర్ రస్సెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బాల్స్లో 7 భారీ సిక్సర్లు, 3 బౌండరీలతో 64 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఫిలిప్ సాట్ 40 బాల్స్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి సత్తా చాటాడు. రమన్దీప్ సింగ్ 35, రింకు సింగ్ 23. కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో టి నటరాజన్ 3 వికెట్లు, మార్కండే 2 వికెట్లు, పాట్ కమిన్స్ 1 వికెట్ తీసుకున్నారు.